నిన్నటి రోజున చాలా మంది ఉపవాస ప్రార్థనలో గడిపారని నమ్ముచున్నాను. సమయాన్ని వృధా చేయకుండా దేవుని పాదాలు పట్టుకున్నారని నమ్ముచున్నాను. మీరు ప్రార్థించిన ప్రతి అంశానికి నా దేవుడు నిశ్చయముగా జవాబు అనుగ్రహిస్తాడు. ప్రార్థన ఆలకించే దేవుడు, ప్రార్థనకు చెవియొగ్గే దేవుడు మనం నమ్ముకున్నాం కాబట్టి ఈ ప్రత్యేక ఉపవాస ప్రార్థనల ద్వారా దేవుడు మన కుటుంబాలలో ఆశ్చర్య కార్యాలు జరిగించునుగాక. అదే ఆశతో మనందరం ముందుకు సాగిపోతున్నాం. నిన్నటి రోజున రాత్రికాల కూడిక కూడా దేవుని నామానికి మహిమకరముగా జరిగింది. ఈ రోజు రాత్రికాల కూడిక కూడా జరుగుతుంది. దయచేసి అందరూ పాల్గొనండి. ఎవరు రాకుండా ఉండొద్దు. ఒక బంపర్ ఆఫర్ అనే అనాలి. చాలా మంది నెట్ లేక, అంటే ఉదయం నుండి సాయంత్రం వరకు నెట్ సరిపోక, పిల్లలు తెలియక మధ్యాహ్నానికి అవగొడుతూ, మధ్యాహ్నానికే నెట్ అయిపోయింది బ్రదర్, సాయంత్రం ప్రార్థనకు రావడానికి అవకాశం లేదు అనే వాళ్ళందరికీ కూడా ఎంతమంది ఉంటే అంతమంది ఇలాంటి ప్రార్థనల్లో అందరూ ఉండటం మంచిది. వారెంతమంది ఉన్నా నెట్ అయిపోయిన వారికి నేనే ఫ్రీగా నెట్టేస్తాను బ్రదర్, ఎవరైనా ఉంటే నాకు చెప్పండి అని ఒక బ్రదరు కూడా ముందుకు వచ్చారు. మీరు ఎవరైనా నెట్ అయిపోయిన పక్షంలో మీరు నాకు మెసేజ్ చేస్తే మీకు నెట్ కూడా ఫ్రీగా వేస్తాం. మీరు జస్ట్ ప్రార్థనలో ఉండడమే ముఖ్యం. ఎవరు ప్రార్థనను మిస్ అవ్వద్దు. రాత్రికాల ప్రార్థనలు వర్తమానమేగా బ్రదర్ అంటే ఉదయం అంతా ప్రార్థన చేసుకుంటామా? రాత్రికాల కాస్త ఆత్మకు ఆహారాన్ని అందించాలన్న ఉద్దేశంతోనే రాత్రికాలం వర్తమానానికి సమయాన్ని అప్పగించాం. ఉదయకాలం అంతా మీ అవసరాల కొరకు, మీకున్న సమస్యల కొరకు ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తుంటాం. రాత్రికాలం అయ్యేసరికి అందరము వాక్యాన్ని ఆలకించి ఆ ఉపవాస ప్రార్థనను అంతటితో ముగిస్తాం. అందుకని ప్రతి ఒక్కరూ పాల్గొనండి. మరలా చెప్తున్నాను, ఒకవేళ మీకు నెట్ అయిపోయినా కూడా నాకు మెసేజ్ చేస్తే మీకు నెట్ వేస్తాము. మీరు ప్రార్థనలో ఉండడం మాకు ముఖ్యం. మీ నుండి మేము ఏది కోరము. మీరు ప్రార్థనలో ఉంటూ బలపడుతూ శక్తితో నింపబడాలనేటువంటి ఆశతోనే ఇలాంటి ప్రయత్నాలన్నీ చేస్తూ ఉన్నాం. దయచేసి ఎవరు మరోలా భావించక అందరూ ఎక్కువ ప్రార్థనలో గడపండి. ఈరోజు కూడా ఉపవాసం ఉండేవారు ఉండండి. అయ్యా మేము ఉండలేమయ్యా పూర్తిగా అన్నవారు 3 గంటల నుండి అయినా ఉపవాసం ఉండి ప్రార్థనలో గడపండి. ఎన్నో అంశాల నిమిత్తం మనం ప్రార్థన చేయాలి. నిన్నటి రోజున వాక్యాన్ని ఆలకించాం కదా, ఎందుకొరకు ఉపవాసం చేయాలి, ఉపవాసం చేయడం వల్ల మనకు కలిగే ఆ లాభాలు ఏమిటో కూడా నిన్నటి రోజున మనం ధ్యానం చేశాం. ఈ పూట కూడా ఓ నూతనమైనటువంటి విధానములో దేవుని వాక్యాన్ని మనం ఆలకిద్దాం. అందరూ తలలు వంచినట్లయితే ఓ చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ఆలకిద్దాం. మహాగణుడా, మహోన్నతుడా, దయగలిగిన దేవ, మాట్లాడే యేసయ్య, నువ్వు మాట్లాడే దేవుడు అని మేము నమ్ముతున్నాం. ఈ ప్రత్యేకమైనటువంటి ఉపవాస ప్రార్థన దినాలలో మీరు మాతో మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టి, అయ్యా మీరు మాకు తెలియచేసినటువంటి మాటలను బట్టి వందనాలు. ప్రభువా, మీరు మాట్లాడే దేవుడు, నీ దాసుని మరుగుపరిచి మా అందరితో సూటిగా స్పష్టంగా మీరు మాట్లాడి మమ్ములను బలపరచండి. నీ వాక్కును మాకు తెలియచేయండి. మాతో మాట్లాడి మా హృదయములను బలపరచమని, సమస్త మహిమ ప్రభావ ఘనతలు మీరు మాత్రమే పొంది మాతో మాట్లాడమని యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఉపవాస ప్రార్థన. ఉప అంటే దగ్గరగా, వాసము అంటే కలిసి నివసించుట. దేవునికి దగ్గరగా నివసించడమే ఉపవాస ప్రార్థన అనేటువంటి మాటను నిన్నటి రోజున మీతో చెప్పాను.
ఉపవాస ప్రార్థన ఎందుకొరకు చేయాలో ధ్యానం చేశాం. ఈ పూట ఉపవాస ప్రార్థన చేయడం ద్వారా మనకు కలిగే మరొక శ్రేష్టమైనటువంటి లాభాన్ని గురించి మనము ధ్యానం చేద్దాం. ఉపవాస ప్రార్థన చేయుట ద్వారా మనకు కలిగేటువంటి మరొక లాభం జాగ్రత్తగా మీరు గమనిస్తే మనలో ప్రాముఖ్యంగా రెండు ఉంటాయి. ఒకటిది అంతరంగ పురుషుడు, రెండు బాహ్య పురుషుడు. బాహ్య పురుషుడు అంటే మన శరీరం, అంతరంగ పురుషుడు అంటే మన ఆత్మ. ఈ రెండిటికి ఎప్పుడు పోరాటం జరుగుతూనే ఉంటుంది. శరీరమేమో సుఖపడమని, శరీరమేమో ఈ లోక ఆనందాలు అనుభవించి నిత్య నరకానికి వెళ్ళడానికి మార్గాన్ని చూపిస్తూ ఉంటుంది శరీరం. శరీరము బహు ప్రమాదకరమైనది. ఈ శరీరం ఎప్పుడూ కూడా మనలను పాపం వైపు మళ్ళిస్తూ ఉంటుంది. మరోవైపు ఆత్మ ఎప్పుడూ కూడా ఆత్మ సంబంధమైన వాటి వైపు మళ్ళిస్తూ దేవునికి దగ్గరగా చేయాలని పరితపిస్తూ, దేవునిలో ఎలాగైనా మనల్ని ఉంచాలని చెప్పి పరితపిస్తూ తాపత్రయపడుతుంది ఆత్మ. ఈ శరీరానికి ఆత్మకు రోజు యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఈ యుద్ధములో శరీరానికి ఎక్కువ బలం ఉంటే మనము ఓడిపోయిన వారమే, ఆత్మకి ఎక్కువ బలం ఉంటే మనము గెలిచిన వారమే. ఆత్మ బలము ఎలా పొందాలి? ఆత్మకు బలము ఎలా కలుగుతుంది? శరీరానికి బలం కలగాలంటే బాగా తినాలి. ఆత్మకు బలం కలగాలంటే శరీరాన్ని పస్తు పెట్టాలి. ఈ రోజున చాలా మందికి ఈ లాజిక్ అర్థం కావట్ల. పౌలు గారు ఒక సందర్భంలో మాట్లాడుతూ, నేను నా శరీరాన్ని నలుగగొట్టుకుంటున్నాను అని ఒక మాట మాట్లాడాడు. అదేంటయ్యా, శరీరాన్ని నలుగగొట్టుకోవడం ఏమిటి? శరీరాన్ని నలుగగొట్టుకోవాల్సినటువంటి అవసరం ఏమిటి అంటే, తనెక్కడ కూడా అతిశయించకుండా తన శరీరాన్ని ఎప్పుడు నలుగగొట్టుకుంటున్నాడట. చూడండి ఆ మాటని. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక ఒకసారి ప్రతి ఒక్కరూ కూడా కొన్ని విషయాలు, అసలు ఎందుకు మనం ఈ ఉపవాసాలు ఉండాలి, ఉపవాసాల ద్వారా మనము ఏమి పొందుకుంటామో కూడా ఒకసారి ఆ మాటలు మనం గమనిస్తే, ఒక్క నిమిషం అమ్మా. మొదటి కొరింథీ 9:27 చూడండి అమ్మా. గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుట లేదు గాని, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడినై పోదునేమోనని నా శరీరమును నలుగగొట్టుకొని దాన్ని లోపరుచుకొనుచున్నాను. ఇతరులకు చెప్పిన తరువాత నేను భ్రష్టుడినైపోతానేమో. భ్రష్టత్వం అంటే ఇతరులకు చెప్పడమే పని. నేను ఎలా ఉన్నానో అనవసరం, నా క్రియలు ఎలా ఉన్నాయో అనవసరం. ఇతరులకు చెప్పానా, వాళ్ళు ఎలా ఉండారు, వాళ్ళు బాగుండాలి, వాళ్ళు సరిగ్గా ఉండాలి, ఇవే చూస్తుంటాం. కానీ ఇతరులకు ప్రకటించి నేను భ్రష్టుడు నవ్వకుండా ఉండాలని
నా శరీరాన్ని లోపరుచుకోవడానికి ఏం చేశాడట? శరీరం లోపరుచుకోవడానికి శరీరం నల లోబడాలి, శరీరం నల నేను చెప్పినట్టు వినాలి అని ఏం చేశాడట? శరీరాన్ని నలకొట్టుకున్నాడు. నలకొట్టుకున్నాడు. అమ్మా, మనకి బాగా శరీరానికి ఎప్పుడు పుష్టిగా ఆహారం అందుతుందనుకోండి, ఈ శరీరము ఆత్మని జయించేస్తుంది. అలా అని మీరు తినకుండా ఉండమని నేను చెప్పట్లేదండి. అలాగని పస్తుండి ఆకలితో అల్లాడమని చెప్పట్లా. అప్పుడప్పుడు ఈ శరీరానికి కాస్త నలగొట్టాలి. ఎప్పుడైతే శరీరం నలుగుతుందో ఆత్మ వెలుగుతుంది. ఎప్పుడైతే శరీరానికి పుష్టిగా ఆహారం దొరుకుతుందో, పుష్టిగా కావలసినంత ఆహారం దొరుకుతుందో, ఇక ఆత్మకు అంటే నిజం చెప్పాలంటే శరీరం బాగా పుష్టిగా ఉందనుకోండి, ఆత్మ ఓడిపోతా ఉంటది. అందుకని ఈ శరీరాన్ని జయించే విషయంలో మనకు బలము కావాలంటే ఉపవాస ప్రార్థన ద్వారానే ఈ శరీరానికి ఆత్మ బలం అనుగ్రహిస్తున్నారు. ఆత్మ బలం వస్తుంది. మీకు స్పష్టంగా చెప్పాలంటే మన అంతరంగ పురుషుడు బలపడేది 4 వలన. మన అంతరంగ పురుషుడు అంటే ఏంటి? ఆత్మ. మన ఆత్మ బలపడాలంటే 4 ప్రత్యేకంగా ఉంటాయి. ఒకటిది దేవుని వాక్యము, దాని పేరే పరలోక మన్నా. ఆ వాక్యము ద్వారా ఆత్మ బలపడుతుంది. ఉదాహరణకి ఏలియా బలహీనుడైనప్పుడు దేవదూతల ద్వారా దేవుడు ఆహారాన్ని పంపించాడు. ఒకటి పరలోకపు మన్నా, 2 పరిశుద్ధాత్ముడు. మనం పరిశుద్ధాత్ముని ద్వారా మన ఆత్మని బలపరుచుకోవచ్చు. అంతరంగ పురుషుడు బలపడతాడు. 3 ప్రార్థన ద్వారా, ప్రార్థనలో ఎక్కువ గడపటం ద్వారా మన అంతరంగ పురుషుడు బలపడతాడు. 4 ఉపవాసం, నలుగగొట్టుకోవడం. వీటి ద్వారా అంతరంగ పురుషుడు బలపడతాడు. ఇప్పుడు అంతరంగ పురుషుడు బలపడాలంటే, నీ అంతరంగ పురుషుడు ఎప్పుడు బలముగా ఈ శరీరం పైన జయము పొందాలంటే ఏం కావాలి? 4వది ఉపవాసం కావాలి. ఏం కావాలి? ఉపవాసం కావాలి. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా ఆత్మ బలము అనుగ్రహించబడుతుంది. మీకు అందరికీ అర్థం అవడానికి మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు భూలోకంలో మనిషిగా దిగి వచ్చినప్పుడు ఆయన తన పరిచర్య ఆరంభించక ముందు 40 రోజులు ఉపవాసం ఉండడానికి ఆయన అరణ్యానికి కొనిపోబడతాడు. అరణ్యములో 40 దినాలు ఉపవాసం ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభువారికి ఉపవాసం అంత అవసరమైతే సాధారణమైనటువంటి మనుషులు మనకెంత అవసరం? ఒకసారి మీరు ఆలోచించండి. లోకరక్షకుడు, సమస్తమును ఏలేటువంటి మహారాజు అయినటువంటి దేవుడు మనిషిగా దిగి వచ్చినప్పుడు ఆయనకే ఉపవాసం అంత అవసరమైతే మనకింకెంత అవసరం? ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా యేసుక్రీస్తు ప్రభువారి గురించి రాయబడి ఉంటది, ఆయన ఆత్మ బలము చేత. ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా ఆయన ఆత్మ బలాన్ని పొందుకున్నాడట. ఎందుకు ఆత్మ బలం అనేటువంటి మాటను పదే పదే వాడుతున్నానంటే, ఆత్మ బలము పొందుకోవడం ద్వారా కొన్ని గొప్ప కార్యాలు జరుగుతాయండి. అవేంటో మీకు చెప్పాలని ఆశపడుతూ చూడండి. లూకా సువార్త 4:14 ఉంటది. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. అప్పుడు యేసు ఆత్మ బలముతో. ఎలా ఆత్మకు బలం వస్తుందని చెప్పాను? అర్థమవుతుందా? ఆత్మకు బలం ఎలా వస్తుంది? ఉపవాస ప్రార్థనల ద్వారా.
మన ఆత్మకు బలం వస్తుంది. అమ్మా, ఈరోజు తిండి అదుపులో ఉంటుందా మనకి? యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఉపవాసములు పూర్తయిన తరువాత అక్కడ స్పష్టంగా ఉంటదండి. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మ చేత నడిపింపబడి అపవాది చేత శోధింపబడెను. అక్కడ ప్రారంభములో 4:1 ఆయన ఉపవాసాలన్నీ అయిపోయిన తర్వాత అక్కడ ఉపవాసాల దగ్గర ఏం జరిగింది అనేటువంటిది ఉండి 13వ వచనంలో ఏమని ఉంటది? అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలం ఆయనను విడిచిపోయాను. అప్పుడు యేసు ఆత్మ బలముతో, ఉపవాస ప్రార్థనలు అయిపోయిన వెంటనే ఆయన ఆత్మ ఎలా ఉన్నదట? బలముతో, బలముతో, బలముతో. ఈరోజు ఈ మాటలు వింటున్న మనం ఆత్మ బలమును పొందాలి. ఈరోజు తిండి అదుపులో లేక ఉపవాసం ఉండము చేత కాక చాలా మంది శరీరం దగ్గర ఓడిపోతున్నారు. అమ్మా, మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే ప్రారంభ పాపం ఎక్కడి నుండి వచ్చింది మీరు చెప్పండి? ఆనాడు ఆ పండు తినాలనేటువంటి ఆశను అదుపులో పెట్టుకొని కాస్త ప్రభువు ఇచ్చిన దానితో తృప్తి పడితే ఇన్ని కష్టాలు వచ్చేయా? నోరు అదుపులో లేకే కదా. నా భాష అర్థం చేసుకోండి. శ్రేష్టమైన జ్యేష్ఠత్వపు ఆశీర్వాదాలను చేతులారా పోగొట్టుకుంది ఎందుకు చేసావు? తిండి దగ్గరే కదా. ఏం ఒక్కరోజు తినిపోతే సస్తారా? ఏం ఒక్కరోజుకే నష్టం అయిపోద్దా? తిండి తినకే కదా. జ్యేష్ఠత్వపు ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవడం కాదండి, జ్యేష్ఠుడిని కూడా పోగొట్టుకున్నాడు. ఎవరా జ్యేష్ఠుడు? యేసుక్రీస్తు ప్రభువారు జ్యేష్ఠత్వములో పుట్టే జ్యేష్ఠమైన వాడు కదా. ఇప్పుడు ఏసావు గనక జ్యేష్ఠునిగా ఉంటే ఆయన వంశములో నుండే వచ్చేవాడేమో ప్రభు. ఇప్పుడు శ్రేష్టమైనటువంటి దేవుణ్ణి కూడా తిండి దగ్గర పోగొట్టుకోలేదా? ఏమంత తిండి, ఏమంత తిండిబోతులైపోతుంటారు ఒక్కొక్కసారి. నోటికి కళ్ళెము లేక దేవుని వాక్యంలో రాయబడి ఉంటది, నీవు తిండిబోతువైన ఎల్ల గొంతుకి కళ్ళెము పెట్టుకో, అడ్డు పెట్టుకో. ఈరోజు ఎందుకు మనం తిండిబోతులైపోతున్నాం? బ్రతకడానికి తినడం తప్పు కాదండో, కానీ ఏదో ఒక రోజు ఉపవాసం ఉండేదానికి కూడా అమ్మో నేను తినకుండా ఉండలేను, నా వల్ల కాదు. ఏమవుతుంది? 3 గంటల నుండి కూడా ఉండలేరా? ఉపవాస ప్రార్థన ద్వారా ఆత్మ బలాన్ని పొందుకోవచ్చు. ఆత్మ బలం పొందుకుంటే మనకు వచ్చేటువంటి కొన్ని లాభాలు మీతో మాట్లాడుతాను. ఆత్మ బలము పొందుకొనుట ద్వారా మనకు కలిగేటువంటి కొన్ని లాభాలు, యేసుక్రీస్తు ప్రభు వారిని ఉద్దేశించే కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. ఆత్మ బలము పొందడం ద్వారా అక్కడ మీరు గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు వారు ఆత్మ బలం పొందిన తర్వాత మొదట పరిచర్యను ఎక్కడ ప్రారంభించాడు? ఏ ప్రాంతంలో ప్రారంభించాడు? గలిలయ ప్రాంతంలో దేవుడు పరిచర్యను ప్రారంభించాడు. మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే ఉపవాసం అయిపోయింది. ఉపవాసం అయిపోయిన తర్వాత ఆత్మ బలమును పొందుకున్నాడు. ఆత్మ బలమును పొందిన తర్వాత 3 ప్రాంతాలు యేసుక్రీస్తు ఉన్న ప్రాంతానికి చుట్టుప్రక్కల ఉన్నాయి. గలిలయ, యూదయ, సమరయ 3 ప్రాంతాలు ఉన్నాయి. ఈ 3 ప్రాంతాల్లో యూదయ ప్రాంతములో ధనం ఎక్కువ, బాగా డబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యూదయ, గలిలయ, సమరయ 3 ఆయన ఎదుట పెడితే ఆయన డబ్బులు బాగా ఉండి ధనవంతులు మాత్రమే ఉండే యూదయాని కోరుకోలా, సమరయాని కోరుకోలా, పనికిరాని గలిలయను కోరుకున్నాడు. అదేంటయ్యా? ఉదాహరణకు చెప్పాలంటే ఇప్పుడు సేవ చేయమని ఒక సేవకునికి పిలుపు వచ్చింది. బాగా సేవలో బాగా మంచి ఆత్మలు ఉంటాయి, బాగా డబ్బు దొరుకుతుంది, మంచి అవకాశం ఉందంటే సేవకుడు ఏం కోరుకుంటాడు? తనకి అనుకూలత ఉన్న మార్గాన్నే కోరుకుంటాడుగా. ఎక్కడ ఇబ్బందులు ఎదుర్కొని అవమానాలు ఎదుర్కొనేటువంటి ప్రాంతాన్ని ఏ సేవకుడు కోరుకోడు కదా. ఏం కోరుకుంటాడు? తనకి ఎక్కడైతే అనుకూలంగా ఉంటుందో, తనకి ఎక్కడైతే అవకాశం ఉంటుందో, ఎక్కడైతే తను చేసేటువంటి ఆ పని విజయవంతంగా పూర్తవుతుందో
ఆ ప్రాంతాన్ని కోరుకుంటాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఏం కోరుకున్నాడు? గలిలయని కోరుకున్నాడు. అసలు ఈ గలిలయ ప్రాంతం ఎలాంటి ప్రాంతం? దేవుడు ఈ గలిలయని ఎందుకు కోరుకున్నాడు? ఈ గలిలయలో అసలు ఏం జరుగుతుంది? నిజం చెప్పాలంటే గలిలయను కోరుకోవడం తండ్రి యొక్క చిత్తం అండి, దేవుని చిత్తం. ఎవరైనా 2 ఆప్షన్లు ఎదురు పెట్టి కోరుకో అంటే మనకు మేలుకరమైంది మనం కోరుకుంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభు భూమి మీద మనిషిగా దిగి వచ్చిన ఆయన తన సొంత చిత్తాన్ని ఎక్కడా నెరవేర్చలేదు. ఆయన తన తండ్రి చిత్తాన్నే నెరవేర్చాడు. తండ్రి ఇష్టమే తన ఇష్టం, తన సొంత ఆలోచనంతూ లేదు. చూడండి, ఆయన గలిలయలో సువార్త ప్రారంభించాడు. ఆయనను గూర్చిన సమాచారం ఆ ప్రాంతం అంతటా తెలిసిపోయింది. ఎందుకు వెళ్ళావయ్యా గలిలయ, యూదయ వెళ్ళొచ్చు కదా అంటే మొదటిగానే ప్రవచనం ఉంది. చూడండి, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 1-2 వచనాలు. యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మ బలం పొందడం ద్వారా తన సొంత చిత్తం నెరవేర్చట్లేదు. ఆయన తన సొంత ఆలోచనలు నెరవేర్చట్లేదు. ఆల్రెడీ ప్రవచనం ఏదైతే రాయబడి ఉందో, దేవుని చిత్తము ఎలాగున ఉందో అలాగునే ఆయన నెరవేరుస్తున్నాడు. చూడండి, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 1-2 వచనాలు. అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలువలేదు. పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరిచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగలదానిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. ఇక్కడ రాయబడి ఉంటది అంత్యకాలమున. వాస్తవంగా ఈ ప్రవచనం యేసు ప్రభువుని ఉద్దేశించి, ఒకవేళ లోకరక్షకుడు, ఎందుకంటే మీరు 9:6లో చూస్తే ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను అని అక్కడ రాయబడి ఉంటది. అలాగనే యేసుక్రీస్తు ప్రభువారు ఒక వెలుగు వేదన పొందిన దేశంలో ఒక వెలుగు వస్తుందంట. ఆ వెలుగు గలిలయ ప్రాంతమును మహిమ కలిగిన ప్రాంతముగా మార్చబోతుంది. వాస్తవంగా గలిలయ ప్రాంతం ఎలాంటి ప్రాంతం? బీద ప్రాంతం. గలిలయ ప్రాంతం ఎలాంటి ప్రాంతం? అక్కడ లోకస్తులు అనగా పాపములో ఉండేవారు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం. గలిలయ ప్రాంతంలో ఎక్కువగా చేపలు పట్టేవారు ఉంటారు. అలాంటి గలిలయ ప్రాంతమునకు వెళ్ళమని దేవుని ప్రేరేపణతో తన సొంత ఇష్టము ఏమాత్రం నెరవేర్చకుండా ప్రవచన నెరవేర్పు కొరకు యేసుక్రీస్తు ప్రభు వారు గలిలయలో సేవ ప్రారంభించాడు. ఎక్కడ యేసుక్రీస్తు ప్రభు తన సొంత చిత్తాన్ని చేయలేదండి. ఆయన ఆత్మ బలము పొందుకున్నవాడు కాబట్టి ఆయన తండ్రి చిత్తానికే లోబడ్డాడు. మీరు ఇంకో మాటను కూడా చూస్తే మార్కు సువార్త 1వ అధ్యాయం 32వ వచనంలో, సాయంకాలము ప్రొద్దుగుంకిన తర్వాత జనులు సకల రోగములు దెయ్యములు పట్టిన వారిని ఆయన దుక్కు తీసుకుని వచ్చిరి. పట్టణం అంతయు ఆ ఇంటి వాకిట కూడి ఉండెను. ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకములైన దెయ్యములను వెలగొట్టెను. అవి తన్ను ఎరిగి ఉన్నందున ఆయన ఆ దెయ్యములను మాట్లాడనీయలేదు. ఆయన పెందల కడే లేచి చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. సీమోను అతనితో కూడా నున్నవారును ఆయనను వెదక వెళ్ళి ఆయనను కనుగొని అందరు నిన్ను వెదుకుచున్నారని ఆయన చెప్పగా, ఆయన ఇతర సమీప గ్రామముల్లోనూ నేను ప్రకటించినట్లు వెళ్ళుదుము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చితినని వారితో చెప్పాను. ఆయన గలిలయ అంతటా
వారి సమాజ మందిరములో ప్రకటించుచు దెయ్యములు వెళ్ళగొట్టుచు నుండెను. మీరు జాగ్రత్తగా గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడు కూడా ఒక ప్రాంతంలోకి వెళ్ళాడు, దెయ్యాలు వెళ్ళిపోయాయి, రోగాలు స్వస్థత నొందారు. ఆయన ఇంకా పెందలకాడే లేచి ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. వెంటనే పేతురు వచ్చి, అయ్యా నిన్నందరూ ఎతుకుతున్నారు, రా వెళ్దామంటే, పేతురు ఇక్కడ కాదు, ఇంకో పక్కన ఊరికి వెళ్దాం రా అని తీసుకొని వెళ్ళిపోతాడు. వాస్తవంగా ఒక దగ్గర మంచి కార్యాలు జరిగాయి, మంచి పేరు వచ్చింది, అక్కడ ఉండొచ్చు, అంత అనుకూలంగా ఉంది అంటే ఎవరైనా ఏం చేస్తారు? ఒక పేరు వచ్చింది, మంచిగా ఉంది, అన్ని అనుకూలంగా ఉన్నాయి అంటే ఏం చేస్తారు? అక్కడికే వెళ్ళిపోతారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడు కూడా ఆయన అక్కడ పేరు వచ్చింది కదా అని అక్కడికి వెళ్ళిపోలే. తండ్రి చిత్తం అంతటా వ్యాపించాలి, గలలి అంతటా వ్యాపించాలని పక్కూరికి వెళ్ళిపోయేవాడు, అందరికీ సువార్త చెప్పేవాడు. ఆయన గలిలియా వెళ్ళడం ద్వారానే, గలిలియాలోనే దేవునికి పరిచయమైన వ్యక్తులు కదా పేతురు గాని యోహాను గాని, వీరందరూ కూడా చేపలు పట్టే జాలరులందరూ గలిలియాలోనే పరిచయం అయ్యారు కదా. అవమానింపబడిన గలిలియా నుండి లోకానికి క్రీస్తును పరిచయం చేసి సువార్తను ప్రకటించేటువంటి అపోస్తులు పిలువబడింది గలిలియా నుండే కదా. పనికి రాని గలిలియా అయినప్పటికీ దేవుని చిత్తమునకు అప్పగించుకొని ఆత్మ బలముతో గలిలియా అంతటా దేవుని గూర్చిన సమాచారం వెళ్ళిపోయింది. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, ఆత్మ బలాన్ని పొందుకున్న వాడు ఎప్పుడు కూడా తన సొంత ఇష్టాన్ని నెరవేర్చాలనుకోడు. ఆత్మ బలాన్ని పొందుకున్న వాడు ఎవడు కూడా నేను సొంతంగా నాకు నచ్చినట్లు చేయాలి, నా ఇష్టం జరగాలని కోరుకోడు. ఆత్మ బలము చేత దేవుని చిత్తము మాత్రమే నెరవేరుస్తాడు. ఈ రోజున మన జీవితాలలో అపజయాలకు కారణం, మన జీవితాలలో కొన్ని ఓడిపోవడానికి కారణం స్వచిత్తం, సొంత ఆలోచన, సొంత తలంపులు, తొందరపాటు నిర్ణయాలు, వాటి వల్లనే అపజయాలు, వాటి వల్లనే మన జీవితంలో నష్టాలు. అయ్యో ఎందుకు ఈ పని చేశాను, అయ్యో ఎందుకు ఈ పని తొందరపడి చేశాను, ఎందుకు ఈ అడుగు వేశానని నువ్వు బాధపడుతున్నావు. రాబో రోజులలో నీవు నీ సొంత చిత్తాన్ని బట్టి బాధపడకుండా ఉండాలంటే ఉపవాస ప్రార్థనల ద్వారా ఆత్మ బలాన్ని పొంది స్వయ చిత్తముపై జయము పొంది దేవుని చిత్తమునకు అప్పగించుకుంటావు. ఎవరైతే ఉపవాస ప్రార్థనలో గడుపుతారో వారు తొందరపడరు, ఆత్మ బలము పొందుంటారు కాబట్టి ఆత్మ దేవుడు వారిని నడిపిస్తుంటాడు. రే తొందరపడద్దు. ప్రతిదీ దేవునిపై ఆధారపడతారండి ఆత్మ బలం ఉన్నవారు. శరీరంపై ఆధారపడరు, శరీరులపై ఆధారపడరు, లోకంపై ఆధారపడరు, పరిస్థితులపై ఆధారపడరు. ఆత్మ బలం పొందిన వారు ఆత్మ దేవునిపైనే ఆధారపడతారు. యేసుక్రీస్తు ప్రభు గలిలియాకు వెళ్ళాడు. గలిలియాలో ఎంత గొప్ప పరిచర్య జరిగిందో. ఒకవేళ ఆయన యూదా ప్రాంతమునకు వెళ్ళుంటే అంత బాగా జరిగేది కాదేమో. ఈ రోజున నీ జీవితంలో కూడా, అయ్యా నా బ్రతుకు నీ చిత్తం నాయన, నా జీవితం నీ ఇష్టం అయ్యా, నా సొంత ఆలోచన కాదయ్యా, నీ చిత్తమునికై నేను బ్రతకాలి, నీ ఇష్టం నేను నెరవేర్చాలి అని నువ్వు ఆశపడినట్లయితే ఉపవాస ప్రార్థనలో ఆత్మ బలాన్ని పొందు. ఆత్మ బలము నిన్ను స్వచిత్తముపై జయాన్ని ఇస్తుంది. రెండు నా భాష అర్థం చేసుకోండి. ఎందుకు భాష అర్థం చేసుకొని పదే పదే చెప్తున్నానంటే, కొంతమందికి అర్థం కావు. ఏదో ఊరక ఆత్మబలం అన్నారు, ఏదో అయిపోయింది అనుకుంటారు. కానీ ఉపవాస ప్రార్థన ద్వారా ఆత్మబలం ఉంది. ఆత్మబలం ద్వారా స్వచిత్తాన్ని, సొంత చిత్తాన్ని జయించి దేవుని చిత్తానికి అప్పగించుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన సొంత నిర్ణయం తీసుకోలేదు. ఆయన ప్రవచన నెరవేర్పుకై ఆయన గలిలియాని ఆయన కోరుకున్నాడు. గలిలియాలో గొప్ప కార్యం జరిగింది. ఆయన గలిలియాలో ఆయన గొప్పగా వాడబడ్డాడు. ఆయన తన సొంత చిత్తాన్ని ఎక్కడా నెరవేర్చలేదు. బీద ప్రాంతమైన గలిలియాకు వెళ్ళాడు. ఆ గలిలియాలోనే దేవుని కొరకు నిలబడే బహు బలమైన సాధనాలైన శిష్యులైన పేతురు, యోహాను ఇలాంటి వారందరూ కూడా ఆ గలిలియాలోనే పరిచయం అవుతారు. గలిలియాలో దేవుని పని జరిగింది. ఆయన తన సొంత ఇష్టాన్ని నెరవేర్చలేదు. 2, యేసుక్రీస్తు ప్రభు ఆయన మాట్లాడేటప్పుడు కూడా మీరు 4:22 అక్కడ ఆత్మ బలమునకు సంబంధించినటువంటి మాటలే చూస్తే 4:22 లూకా సువార్త.
అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి ఈయన యోసేపు కుమారుడు కాదా అని చెప్పుకొనుచుండగా ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండగా యేసుక్రీస్తు ప్రభువారి మాటలు ఎలా ఉన్నాయట? దయగల మాట. అక్కడ చదివిన మాటల్లో అప్పుడు అందరూ ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలు. జనాలు ఆశ్చర్యపోయారట. సరే, ఎప్పుడు దయగానే మాట్లాడతావా యేసయ్య? లేదు. 4:32 చదవండి. 22లో దయగల మాటలను, 32లో ఏమనుంది? ఆయన వాక్యము అధికారముతో కూడినదై ఉండెను గనుక అధికారముతో కూడినదై ఉండెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఒక చోటేమో ఆయన మాటలు అధికారముతో ఉన్నాయి అన్నాడు, ఇంకో చోటేమో ఆయన మాటలు దయగల మాటలు అన్నాడు. ఈ రెండిట్లో ఏది కరెక్ట్? ఈ రెండిట్లో ఏది కరెక్ట్? యేసుక్రీస్తు ప్రభు దయగల మాటలే మాట్లాడతాడు, అదే విధముగా అధికారముతో కూడా మాట్లాడతాడు. ఈరోజు మనుషులకి ఎలా నడుచుకోవాలో, ఎలా స్పందించాలో ఆ వివేకం అనేటువంటిది ఉండట్లేదండి. ప్రతి చోట ఒకేలాగా స్పందిస్తూ ఉంటారు. ఆత్మ బలం పొందిన వానికి వివేకం ఉంటుంది. ఆ వివేకము ఎప్పుడు, ఎక్కడ, ఎలా ప్రవర్తించాలో నేర్పిస్తుంది. మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే, యేసుక్రీస్తు ప్రభువారికి పెట్టబడినటువంటి పేరు ప్రకటన గ్రంథంలో గొర్రెపిల్ల, వధింపబడిన గొర్రెపిల్ల. ఎవరు వధింపబడిన గొర్రెపిల్ల? యేసుక్రీస్తు ప్రభువారు. యూదా గోత్రపు సింహం ఎవరు? చెప్పాలి. యూదా గోత్రపు సింహం ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. గొర్రెపిల్ల ఎవరు? దేవుడు. ఇప్పుడు ఆయన గొర్రెపిల్లే అనాలా? ఆయన యూదా గోత్రపు కొదమ సింహమే అనాలా? అంటే రెండు విధాలుగా అప్పు చేస్తాం. గొర్రెపిల్లగా ఉండవలసిన సమయంలో గొర్రెపిల్లగానే ఉన్నాడు. కొదమ సింహమై రాబోయే సమయంలో రాబోయేటువంటి కొదమ సింహముగా ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు గొర్రెపిల్లలా ఉన్నాడు, సింహములా ఉన్నాడు. ఈరోజు క్రైస్తవుడికి వివేకం ఉండట్ల. ఎప్పుడు ఎలా నడుచుకోవాలో. అయ్యా, ప్రతి చోట సహనంగా ఉండాలా? ఉండాలి. కానీ కొన్ని చోట్ల కోపడాలి. ప్రతి చోట ఇప్పుడు పిల్లోడు పాపం చేస్తున్నాడు, అయ్యా ప్రేమ చూపిమన్నాడు దేవుడు, అందుకే నా పిల్లోడు ఎంత పాపం చేసినా నేను ఏమనను అన్నావు అనుకో, ఆ పిల్లోడు పాడైపోతాడు. పిల్లోడికి లాలింపు ఉండాలా, తాలింపు ఉండాలా? ప్రేమించే దగ్గర ప్రేమించాలా, దండించే దగ్గర ఈ రెండు ఉండాలంటే వివేకం ఉండట్లా. ఈరోజు చాలా మందికి, ఆత్మ బలము పొందిన వానికి ఈ వివేకం ఉంటది, తెలియట్లా చాలా మందికి. ఆ దేవుడు చెప్పిన మాటలు ఒక దగ్గరే ఒక సందర్భంలోనే తీసుకుంటాడు. ఇప్పుడు యెహోవా నా కాపరిని చెబుతూ ఆయన చేతిలో దుడ్డుకర్ర ఉంది, దండము ఉంది. దండం ఏం చేస్తుందంట? ఆదరిస్తుంది. దుడ్డుకర్ర ఏం చేస్తుంది? అప్పుడప్పుడు తేడా పడితే కాస్త సరి చేస్తుంది. ఇప్పుడు దుడ్డుకర్ర ఉండాలా, దండం ఉండాలా? రెండు రెండు ఉండాలి. ఉండాలి. ఈ రోజున ఈ జ్ఞానం మనకు ఉండట్లేదండి. ఈ జ్ఞానం, ఉదాహరణకి మరలా మీకు అర్థమైంది, క్రైస్తవుడు పావురం వలె ఉండాలని ఒక చోట రాయబడి ఉంటది. అక్కడే ఉంటది, పాము వలె ఉండాలి. పావురం వలె ఉండాలి, పాము వలె ఉండాలి. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే, ఎట్లా నడుచుకోవాలో ఆ జ్ఞానం మనకు కావాలి. ఈరోజు నిజంగా ఆ జ్ఞానం మనకు లేకపోవడం వల్లే మన జీవితాలు నాశనం అయిపోతున్నాయేమో. అంటే ఆ జ్ఞానం, ఇప్పుడు పిల్లలు ఉన్నారమ్మా, పిల్లలతో ఎలా నడుచుకోవాలి తల్లులకు తెలియట్లా, తండ్రులకు తెలియట్లా. అమ్మా, నీ బిడ్డల మీద నీకు ప్రేమ ఉందా? బోలెడు ప్రేమ ఉందయ్యా. నీ పిల్లలకు అర్థమవుతుందా? ఏమో అర్థం కావట్లేదయ్యా. నేను ఎంత ప్రేమించినా కూడా నా పిల్లలు
మా అమ్మకి నేనంటే ఇష్టం లేదంటున్నారయ్యా. నాకు తెలియట్లేదంటే పిల్లల్ని ఎలా ప్రేమించాలో నీకు వివేకం ఉండట్లా. పిల్లల్ని ఎలా దగ్గరికి తీసుకోవాలో నీకు తెలియట్లా. వివేకం అవసరం. భర్త పట్ల ఎట్లా ఉండాలి? వివేకం అవసరం. తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలి? వివేకం అవసరం. ఎలా వస్తది వివేకం? యేసుక్రీస్తు ప్రభు ప్రేమించే దగ్గర ప్రేమించాడు, ఖండించే దగ్గర ఖండించాడు, అధికారంతో మాట్లాడే దగ్గర అధికారంతో మాట్లాడాడు, దయగా మాట్లాడే చోట దయగా మాట్లాడాడు. ఆయన ఎవరైనా బాధపడుతుంటే ప్రేమించాడు, తేడా పడితే కొరడా పట్టుకొని విసిరాడు ఒక్కొక్కరిని. అంతే. మనం ఒకటే, దేవుడు ఒకటే చెప్పాడని ప్రతిసారి ఆ గిరగీసుకొని గిచ్చోవడం కాదు, సందర్భాన్ని బట్టి వివేక జ్ఞానం కావాలి. ఈరోజు చాలా మందికి జ్ఞానం ఉండట్లా. దేవుడు చెప్పాడండి అందుకే చేసాం. అరే ఎప్పుడు చెప్పాడు? ఏ సందర్భంలో చెప్పాడు? దేవుడు అందరినీ ప్రేమించమన్నాడని చెప్పేసి అని ఒకడు పోయి ఒక అమ్మాయిని ప్రేమించాడట. వాడు అంటాడు దేవుడే కదన్న అందరిని ప్రేమించమరే. దేవుడు చెప్పిన ప్రేమ ఏంది? నువ్వు చేస్తున్న ప్రేమ ఏంది? వాక్య జ్ఞానం ఉండాల. వాక్య జ్ఞానం, ఆ వివేకం ఉండాలి. ఎక్కడ ఏం చేయమన్నాడు? దేవుడు ఎప్పుడు ఏం చేయమన్నాడు? ఆ సందర్భం, ఆ వివేకం మనకు కావాలంటే ఆత్మ బలము ద్వారానే జరుగుతుంది. ఆ వివేకం ఆత్మ బలము ద్వారానే ఆ వివేకంతో నడిపింపబడతాం. ఈ రోజున ఆ వివేకం లేని వారిగా మనం ఉన్నామేమో. అయ్యా ఆత్మ బలము నాకు ఇచ్చి నాకు ఆ వివేకం ఇవ్వండి. నాకు ఎక్కడెట్లా నడుచుకోవాలో తెలియట్లేదయ్యా. నేను ఎలా ముందుకెళ్లాలో నాకు తెలియట్లేదయ్యా. ఎవరితో ఎట్ట మాట్లాడాలో నాకు తెలియట్లేదయ్యా. ఎప్పుడు ఒకేలాగుంటున్నాను. నా జ్ఞానం సరిపోవట్లేదు. నాకు వివేకం కావాలంటే ఆత్మ బలాన్ని పొందాలి. ఒకటి, ఆత్మ బలము పొందడం ద్వారా మన జీవితాల్లో సొంత చిత్తముపై మనకు జయం కలుగుతుంది. ఆత్మ బలం పొందుట ద్వారా వివేక జ్ఞానం కలుగుతుంది. ప్రతిసారి ఒకేలా ఉండటం కాదు, ద్విపాత్ర ఉండాలి. ఎక్కడ ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఎక్కడ ఎలా మాట్లాడాలి, దయగా ఎప్పుడు మాట్లాడాలి, కోపంతో ఇప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు కోపంగా ఉండకూడదు, అలా అని ఎప్పుడు కూడా దయగా ఉండకూడదు. కోప్పడే దగ్గర కోప్పడాల, మాట్లాడే దగ్గర మాట్లాడాల. పిల్లలు తప్పు చేశారు, దయగా ఉండాలండి అనుకున్నా ఉంటే వాడు నెత్తికెక్కి కూర్చుంటాడు. బత్తెము పట్టుకునే దగ్గర బెత్తం పట్టుకోవాలి. ఇందాక మీ తన్న లాలింపు దగ్గర లాలింపు ఉండాలి, తాలింపు దగ్గర తాలింపు ఉండాలి. జ్ఞానం అవసరం, వివేకం అవసరం. ఎప్పుడు ఎలా నడుచుకోవాలి. ఇప్పుడు నీ పిల్లోడు ఉన్నాడు, ఫెయిల్ అయిపోయాడు అనుకో, వాడిని కూర్చోబెట్టి ఏం చేయాలా? ఒరే నీలాంటి కొడుకు అనవసరంగా పుట్టాడురా, నాకు నువ్వు పుట్టకుండా ఉన్నా బాగుండేదిరా బాబు, నీలాంటి అనవసరంగా నేను అన్నాను అని వాడిని అవమానపరిచే విధంగా మాట్లాడకూడదు. ఏం చేయాలి? బాబు జరిగింది ఏదో జరిగిపోయింది, ఇప్పటి నుంచి బాగా చదువని వాడి కొంచెం జ్ఞానంతో మాట్లాడాలి. అలాగని చెప్పి మా అమ్మ ఏమనలేదని వాడు కాస్త రెచ్చిపోతున్నాడు అనుకో, అప్పుడు తాలింపేయాలి. అట్లా ఆ వివేకం కావాలంటేనే ఉపవాస ప్రార్థనల ద్వారా దేవుని దగ్గర అడిగి పొందుకోవడమే. ఈ 3 రోజుల ఉపవాస ప్రార్థనల ద్వారా దేవుని దగ్గర కార్యాలు పొందుకోవడమే కాదు, మన జ్ఞానాన్ని పొందుకోవాలి. కార్యం పొందుకుంటే ఆ టయానికి నెరవేరుద్ది, అయిపోద్ది. కానీ జ్ఞానం పొందుకుంటే బ్రతికున్న నాళ్ళు ఆ వివేకం మనల్ని ముందుకు నడిపించబడుతుంది. శరీర సంబంధమైన అవసరాల కొరకు ఉపవాసం ఉండి వేడుకోవడం మంచిదే. కానీ ఆత్మ సంబంధమైన అవసరాల కొరకు ఇంకా వేడుకోవడం కూడా మంచిదే. అందుకని అందరూ మోకరించి, ప్రభువా నాకు ఆత్మ బలాన్ని ఇవ్వు. యేసుక్రీస్తు ప్రభు 40 రోజులు ఉపవాసం అయ్యాక ఆత్మ బలముతో సేవ ప్రారంభించాడు. నేను ఆత్మ బలం లేని వానిగా ఉన్నా, అందుకే నాకు శరీరంపై జయం దొరకట్లా. నేను ఆత్మ బలము లేని వానిగా ఉన్నా, అందుకే నాకు వివేకం ఉండట్లా. నాకు వివేకాన్ని ఇవ్వయ్యా. ఎలా నడుచుకోవాలో, ఎలా మాట్లాడాలో, ఎలా జ్ఞానముతో ముందుకెళ్లాలో నాకు వివేకాన్ని ఇవ్వయ్యా. ఎవరితో ఎట్లుండాలో నాకు తెలియట్లేదు, ఎవరితో ఎలా ప్రవర్తించాలో నాకు అర్థం కావట్లేదు. నాకు వివేకం అవసరం. ప్రార్థించండి, ప్రార్థించండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవ, సర్వాధికారి అయిన రాజా, నీకు వందనాలు. మాకు వివేక జ్ఞానం అవసరము స్వామి. అయ్యా మాకు వివేకాన్ని అనుగ్రహించేది నువ్వేనయ్యా. ఆత్మ బలము మేము పొందుకోవాలి.
ఆ ఆత్మ బలం పొందుకున్నట్టుకు ఉపవాసం ఉండాలి, శరీరాన్ని నలగొట్టుకోవాలి. ఆ విధమైనటువంటి జ్ఞానం మాకు ఇవ్వండి నాయనా. మీరు మాతో మాట్లాడిన మాటలు బట్టి వందనాలు అయ్యా. నీ దాసుని ద్వారా మాకు ఈ విషయాలు తెలియచేసావు నాయన. మేము ఉపవాస ప్రార్థన ద్వారా బలమును పొందుకోవాలి, ఉపవాస ప్రార్థన ద్వారా జ్ఞానముతో నడిపింపబడాలి, ఉపవాస ప్రార్థన ద్వారా అయ్యా మా జీవితాలలో అద్భుత కార్యాన్ని చేయండి, ఆశ్చర్య కార్యాన్ని మీరు చేయండి నాయన. ఉపవాస ప్రార్థనల ద్వారా మా జీవితాలలో ప్రభువా తండ్రి గొప్ప గొప్ప కార్యాలు మీరు చేయండి. మేము పాపాత్ములమే, నీ సన్నిధిలో మా పాపములను ఒప్పుకొని ఉపవసిస్తుండగా ఆత్మ బలమునిచ్చి శరీరంపై జయాన్నిచ్చి అయ్యా మేము స్వచిత్తంపై విజయం పొంది నీ ఇష్టానికి అప్పగించుకున్నట్లుగా సహాయం చేయండి. ఈ ఉదయకాల ప్రార్థనలు పాల్గొన్న వారందరి కుటుంబాల చుట్టూ కంచివేయండి. అనారోగ్యాల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి విడుదల ఇవ్వండి. అక్రమముల నుండి క్రమములోకి తీసుకురండి. ఉపవాసం ఉండబోతున్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి, క్షేమాన్ని, భద్రతను ఇవ్వండి అయ్యా. నీ బిడ్డలకు మీరే ఆనందాన్ని ఇవ్వండి. రాత్రికాల ప్రార్థన కూడా ఘనంగా జరిగించమని యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిండే సహవాసం మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడూ ప్రభు కృప తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. వందనాలమ్మా. రాత్రి కాలంలో కిరణ్ బ్రదర్ అని మీరు యూట్యూబ్ లో బ్రదర్ సాక్ష్యాన్ని చూస్తూనే ఉండుంటారు. కిరణ్ బ్రదర్ అని మాచర్యలో ఉంటారు. ఆ బ్రదర్ మనకి రాత్రి కాల వర్తమానం అందిస్తారు. ఎవరు మిస్ అవ్వద్దు. దేవుని వాక్యాన్ని మనం ఆలకించాలి. మీరు రావడమే కాదు, మీకు తెలిసిన వారికి కూడా లింక్ ను షేర్ చేయండి, పాంప్లెట్ ని షేర్ చేయండి, వారిని ఆహ్వానించండి. దేవుడు ఘనకార్యాలు చేస్తారు. ఈ రోజు ఉపవాస ప్రార్థనలో ఉన్నవారు మన గ్రూప్ లో చెప్పబడుతున్న అంశాల కొరకు కూడా మీరు ప్రార్థన చేస్తూ ఉండండి. మీ జ్ఞాపకం వచ్చినవన్నీ ఏకాంత ప్రార్థనలో ఎక్కువ గడపండి. ఆరోగ్యం బాగలేని వారు జాగ్రత్త, సాహసాలు చేయొద్దు. మీరు తినైన ప్రార్థన చేసుకోవచ్చు. షుగర్ పేషెంట్లు ఎవరైనా ఉన్నా మీరు తిని ప్రార్థనలో ఉండండి తప్ప ఉపవాస ప్రార్థనలో ఉండటం వల్ల మాకు రోగం వచ్చిందని అవమానం దేవునికి రాకూడదు. ఆరోగ్యం బాగున్న వాళ్ళు పొద్దున్న నుంచి ఉండండి, బాగలేని వాళ్ళు మధ్యాహ్నం 3 గంటల నుంచి ఉండండి. ఏదేమైనా ప్రార్థనలో ఉండండి, ప్రార్థన చేసుకోండి. మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుడు గొప్ప కార్యాలు మీకు చేస్తాడు. మీ జీవితంలో ఆయన ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. రీఛార్జ్ లేదని కూడా జాయిన్ అవ్వకుండా ఉండొద్దు. రోజు రీఛార్జ్ కనుక అయిపోతే నాకు మెసేజ్ చేయండి, మీ అందరికీ నెట్టేస్తాం. మీరు ప్రార్థనలో ఉండండి. ప్రభు మిమ్మల్ని బలపరచును గాక. ఆమేన్. అందరికీ